రే సాంబా, బా ఇప్పుడు ఈవిడ మనం గుర్తుపట్టుదంటావా? బా ఎంజే, కమాన్, నీ లైఫ్ లో ఎప్పుడు లేనంత దుఃఖంలో ఉన్నట్టుగా నటించు. నటించను. నా పేరు పీటర్ పాకర్. అమరేంద్ర బాహుబలి అను నేను గుర్తుండకపోవచ్చు, కానీ మన ఇద్దరికి పరిచయం ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. దాన్ని ఆపడానికి ఒక్కటే మార్గం ఉంది, అందరూ నన్ను మర్చిపోయేలా చేయడం. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషియా. ఆయన నువ్వేం మాట్లాడతావు? ప్రజల కోసం జీవితాన్ని ఎందుకంటే నేను పీటర్ పాకర్ని మాత్రమే కాను, నేను స్పైడర్ మ్యాన్. సార్, నా పేరు మాణిక్యం. నాకు ఇంకో పేరు ఉంది. అసలు ఏంటిది ఫ్రాంక్? నీ ఫ్యాన్ తో నన్ను గుద్దేశావు. ఆపు నీ పిచ్చివా, నీ చేతనైంది చేసుకో. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. పనికి మాట ఇంటికి వెళ్ళిపో. స్పైడర్ మ్యాన్ కొన్నిసార్లు కష్టమైన పని చేయాల్సి ఉంటుంది. అది పీటర్ పాకర్ మనసు గాయపరిచేదైనా సరే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. కాలమంత వేచి ఉంటా. ఏడ్చేవాళ్ళు ఏడవని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడిని. ఐ డోంట్ కేర్. అసలు నాకేమవుతుందో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ చెప్పురి, మీరే ఎప్పుడు నా ముద్దలకేమిది, నా లంచ్ అప్పులకేమో, నా గంటకేమిది. అవుతుందంటే నిజంగా అదెంతో ప్రమాదకరం. సాలీళ్లకు 3 జీవిత చక్రాలుంటాయి. ఆ 3 నడుమ సాలీళ్లు తేలిగ్గా ప్రమాదాల బారిన పడతాయి. బాగుందనా? నిజం బాగుంది. మనం ఏమాత్రం కంట్రోల్ చేయలేని ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. పైగా మనకు అది కనిపించదు కూడా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. నా దారికి అడ్డుపడకు. ఓడిపోతావు కేడ్. నేను ఇప్పటిదాకా ఓడిపోయే గేమ్ ఇప్పుడు ఆడలేదు. ఆ స్థితిని దాటగలిగే కొన్ని సాలీళ్లకు ఒక విధంగా అది పునర్జన్మ లాంటిది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే